చెప్పు. లేదు కానీ కదా ఇగో అక్కడ సీతారాం కూడా ఉన్నాడు. ఆ, అక్కడ పెద్ద సీతారాం లేడా మా బావి పక్కన గొడ్లు మేపుతాడు. ఆ, ఆ. అతను కూడా నేను వచ్చిన అంటే అప్పుడు ఏం చెప్పిండు బాబాయ్, మన నువ్వు రాయి బాదుకో ఇస్తుంటాను, రాయి బాదుకో నీ ఇస్తా కొద్దిగా అని చెప్పిండు అప్పుడు నువ్వు ఉన్నప్పుడు. ఆ, ఆ. ఆయన అప్పుడు చెప్పినప్పుడు సరే మన ఏమనుకున్నా అంటే సరే మన తండ్రి పెద్ద మనుషులు ఎందుకు, సరే మన ఊళ్ళో మనిషి కట్టు ఉంటాడు, ఇటు ఆడు మాట్లాడేటోడు మనిషి కూడా కాదు అని ఆ రోజు మన బావి గడ్డ దగ్గర తాత అవి నువ్వు కాంట తీసుకుంటావు రాయి బాతుకొని చెప్పలే ఆ రోజు. ఆ, ఆ. చెప్పినా చెప్పలే తాత. ఊడుగు చెట్టు సాయిగా అని చెప్పాడు. ఊడుగు చెట్టు లేదా? అదే మా బావి గడ్డ అంచు దగ్గర. ఇటు మిరపనారు పోసిన ఊడుగు చెట్టు లేదా? అవునవును. అది నేనున్న దాన్ని కొడుకున్నాడు. అతను కూడా మాట్లాడతాను, అతను కూడా నేను చెప్పిన చెప్తే వాడు కృష్ణ తాతను అట్లా మాట్లాడేటోడు కాదు అని చెప్పిండు. అదే నేను పొద్దుగాల మళ్ళీ చీకట్లోనే వస్తా మోటార్ పెట్టాలంటే. అదే కానీ వాళ్ళు దురించిన తాదా నీళ్ళు పెట్టి వచ్చిన బోరికి దుంతాను అన్నాడు ఇప్పుడు రాయినాక. ఈ రోజు ఏం చేసిన తాదా వెనక రోజు అంటే రోజు వెనక పడుతుంది. అదే దుంతాను అన్నాడు. ఇక వాళ్ళ దున్నుకొని నా గంటలో పోతా అన్నాడు. నీళ్ళు పెట్టి అక్కడ గంటలేసి వచ్చిన. కాదా అక్క మా బావి పక్కన సీతారాం ఉన్నాడు. ఏం చెప్పిన అంటే మొత్తం వరాలు మొత్తం పొలగొట్టి నా దానిలో పెట్టిండు, ఇట్లా క్రాస్గా పెట్టిండు మొత్తం. మీరు నేను బావి రాని చెప్పేలే అట్లా ఇంత పెడితే నేను చెప్పిన అంటే అన్న అయ్యో సరే అన్న అయ్యో మన అబ్బాయి అన్న ఏంటంటే ఆ రోజు పెద్ద మనిషి చూసిండే కృష్ణ తాత కూడా ఉన్నాడు అని చెప్పిన. సీతారాముడు ఉన్నాడు, అతను కూడా నేను కృష్ణ తాత ఉన్నాడు. అప్పుడు కృష్ణ తాత ఉన్నప్పుడు ఆ బోడి గెట్టు నుండి మా బావి అంచుదిగా నువ్వు అక్కడ రాయి బాతుకోమని కృష్ణ తాత కూడా చెప్పిండు. నేను ఉన్న ఆ రోజు కృష్ణ తాత కూడా చెప్పిండు అని చెప్పిన. నేను శీను చెప్తే శీను ఏమంటాడు, అరే నువ్వు ఎక్కువ మాట్లాడుకురా, నీ నరుకుతా ఇక్కడ గొడ్డలు బావి దగ్గర ఉందా అని గొడ్డలు ఎత్తుకొని వస్తే ఊరికొస్తూనే ఉన్నాడు కదా. గొడ్డలు అయితే పట్టుకొని అయితే నేను వస్తాడు చూసినాం లేకని తిట్టుకుంటది కదా. మేము మంచిగా మాట్లాడుతున్నాం, నువ్వు కూడా వింటున్నావు మా భాష, నీకు అర్థమవుతుంది. కానీ మేము మంచిగా మాట్లాడుతున్నాం, మేము తిట్టుకుంటున్నాం ఫస్ట్లో. ఇక నువ్వు గక్కడున్నావు, మీరు పొలాలు ఉన్నా, నేను బావి గట్ట నీరున్నా మా బావి కాడ. అదే కానీ అక్కడ సీతారాం కూడా ఉన్నాడు తాత. సీతారాం అతను కూడా అంటాడు కానీ నువ్వు కూడా అటు పెద్ద మనిషి కదా. సరే నువ్వు మేము ఫస్ట్ మేము తిట్టుకుంటున్నావా? అనుకుంటారు అనుకుంటున్నా. వాడు అంతా మీ బావి దగ్గర వాళ్ళ బావి దగ్గర వచ్చిండు గొడ్డలు పట్టుకొని నరుకుతానని వస్తాడు. ఇక అదే మాట నరుకుతా అని అంటాడు. తాత నువ్వు ఉన్నప్పుడు అప్పుడు మా గడ్డ అంచు దగ్గర అక్కడ రాయి బాతుకోమని చెప్పలే? అది కాదు మన మిర్చి నాడు అక్కడ కాదు ఈతోళ్ళ ఇల్లేదా? అప్పుడు నువ్వు ఉన్నప్పుడు గుర్తుందా? నేను కట్టెలు ఎత్తుకోపోతాను చెప్పలే ఆ రోజు? అక్కడ అంచు మా మీ గడ్డ అంచు దగ్గర రాయి బాతుకో నలుగురిని తీసుకురామని నీకు చెప్పలే అప్పుడు ఆ రోజు? చెప్పినావు మేము చెప్పినాము. ఆడ ఊరు చెట్టు అని ఇటు గుర్తు పెట్టినాం. వాడు అంటాను కదా నువ్వు అంతా చెడగొట్టాట పొలమే కలుపుకున్నావట కదా వ్యవసాయం కాంచెని. దాదా నేనేం చేసిన అంటే ఇప్పుడు మా బోడి గెట్టు మా గెట్టు ఒకటే కదా. ఆ గెట్టు నుండి మా బావి అంచుకు నేను పెట్టుకున్నా, వాళ్ళ దాంట్లో అయితే నేను పెట్టుకోలే. సరే పొద్దుకి చూద్దాం లేరా. ఇప్పుడు బాబు కూడా ఉన్నాడు కదా. ఓకే ఉన్నాడు దాదా, అక్కడ ఉన్నాడు. కానీ నువ్వు పెద్ద మనిషి మొన్న కొలత పెట్టుకున్నారట. కొలత కాదు, కొలత పెట్టుకుని నువ్వు ఉన్నప్పుడు అప్పుడు నీకు చెప్పలే? అప్పుడు మనం రాయి పాతినప్పుడు నువ్వు ఇక్కడ గెట్టు అంచు ఈ ఊరు గెట్టుకి వెళ్ళి చూసినావు. అప్పుడు గడ్డ తీయనప్పుడు అటు చూసినావు. నువ్వు మొత్తం రాయి పాతుకున్నావా మనం? అది మనం కట్టెలు లేవా పొయ్యిల కట్టెలు, అప్పుడు అటు చూసినావు. ఇన్నో ఊరు చెట్టు కన్నా రాయి బాతినాం. అంటే ఫస్ట్ ఎటు చూసిన మా అప్పుడు బోడి గెట్టు నుండి మా బావి అంచు దగ్గర రాయి బాతుకోమని చెప్పి నలుగు తీసుకురా రాయి బాతుకోమని చెప్పలేదా? బాతుకోమన్నారు కానీ అప్పుడు బాతలే ఆయన. అంటే ఇక్కడ మా బావి అంచుగా చూపించిండు కదా. అదేలే కానీ రాయి బాతలే ఆడ. మా బాతలే కానీ చూపించలేదా? చూపించాడు. మళ్ళీ ఇంకోటి మా
అక్కడ నువ్వు రాయి బాదుతున్నావు కదా మా ఈ మన చెట్టు పెద్ద చెట్టు తర్వాత 2 ఫీట్లు విడిచిపెట్టి ఆడ రాయి బాదినా ఊరు చెట్టు కాడ బాతినాం. అంటే కొద్ది దగ్గర బాదినా కొద్ది అవసరం బాదినా ఊరు చెట్టు మాదే మేమైనా కొట్టుకుంటాం అని అంటే దాన్ని ఎమ్మటే బాతినాం. అదేనట చెట్టు. అదే సరే కొట్టుకోమని చెప్పిన ఆ రోజు, కానీ కొద్ది అవసరం 2 ఫీట్లు జరిపి బాదినావు కదా అటు చక్కగా. అటు మళ్ళీ ఆడ మా గడ్డ ఉంది ఇప్పుడు, పెద్ద గడ్డ, ఇప్పుడు మట్టి గడ్డ. ఆ మట్టి గడ్డ పక్కన బాదినామా పెద్ద రాయి? బాతినాం. తల్లుగాడు ఉన్నాడు, నేనున్నా, దస్మ ఉన్నాడు, అందరం ఉన్నాం. ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తున్నారు దాదా నువ్వు కూడా పెద్ద మనుషులు కాబట్టి నువ్వు నీకెందుకు కోరుకుంటున్నావు అంటే ఆ రోజు 10 మంది తీసుకొస్తాను కానీ నువ్వు ఊరు పెద్ద మనిషి కాబట్టి నువ్వు న్యాయంగా మాట్లాడతావు అని నీకు ఆ రోజు కాదు, ఆ రోజు నువ్వు న్యాయంగా బాధినావు కదా. ఇప్పుడు మా గడ్డ ఉంది, మట్టి గడ్డ పక్కన బాధినావు కదా. నీకే బావి గడ్డ కిందికే. అదే గడ్డ పక్కనే కదా, కింది గడ్డ పక్కనే. అదే అదే ఆ పక్కన మళ్ళీ ఉడుము చెట్టు పక్కన ఒక 2 ఫీట్లు విడిచిపెట్టి అక్కడ బాధినావు కదా. అదే కాదా ఏంటంటే మరి ఇక ఉండు కానీ నేను పొద్దుటి ఆడికే వస్తా, వాళ్ళను ఆ సర్పంచ్ను బగ్గును ఆ నంజని తీసుకురా వాడు కూడా అంటాడు. కానీ గొడ్డలు అయితే పట్టుకొని వచ్చాడు, మేము చూసినాం. అదే గొడ్డలు మొత్తం అంటే అప్పుడు మా దగ్గర ఉన్నాడు, నా దగ్గర నుండి బావి దగ్గర వచ్చింది కదా ఫస్ట్. మా దగ్గరికి వచ్చాడు, మా బావి దగ్గరికి. మా బావి దగ్గర నుంచి గొడ్డలు ఎత్తుకొని ఇటు నా దగ్గర ఊరికొస్తాను కదా. ఊరికొస్తున్నా లేదా దాదా నువ్వు? చూసిన ఊరికొచ్చాడు, ఆడదానికి వచ్చాడు. అదే దాదా ఫస్ట్ మేము మంచిగా మాట్లాడుతున్నా, మేము ఫుల్ కొట్టించుకుంటున్నాం. అప్పుడు ఏమో మీరు దూరంగా మీ భాషలు అంటారు, ఈ నొత్తనే ఉన్నది అది ఇదని, ఇక గోళీ నొత్తాను కానీ ఇక అది ఇదని మీరు అంటాడు. ఏమి లేదు నేను నీకేమంటాడు దాదా? నీకేమంటాడు? నాకేమంటలేడు. వాడి గుడ్డ బసి వాడికి ఏడి గుడ్డలోడు వాడిని నరుకుతా చేత గొడ్డలే అని పట్టుకొని ఉరుకొస్తాడు. అంతే కదా దాదా, నేను సీతారాం నేను చెప్పింది కదా నా పక్కన సీతారాం గొడ్లు మేపుతాడు. సర్లే నేను ఇప్పుడు గడ్డని చెప్తాను కాదు. ఒక్క నిమిషం అయిపోయింది కదా, ఒక 2 నిమిషాలు సౌరం చెప్తాను. ఈయనకు మళ్ళీ వాడు పోతాడట, కొత్త కాడికి వస్తాను. సరే సరే చెప్పు. లేదు కానీ కదా అక్కడ సీతారాం కూడా ఉన్నాడు. అక్కడ పెద్ద సీతారాం లేడా మా బావి పక్కన గొడ్లు మేపుతాడు. అతను కూడా నేను వచ్చినంటే అప్పుడు ఏం చెప్పిండు బాబాయ్, మన నువ్వు రాయి బాదుకో ఇస్తుంటాను, రాయి బాదుకో ఇస్తా కొద్దిగా అని చెప్పిండు అప్పుడు నువ్వు ఉన్నప్పుడు. అప్పుడు చెప్పినప్పుడు సరే మన ఏమనుకున్నా అంటే సరే మన పెద్ద మనుషులు ఎందుకు, సరే మన ఊళ్ళో మనిషి కట్టు ఉంటాడు, ఇటు ఆడు మాట్లాడే మనిషి కూడా కాదు అని ఆ రోజు మన బావి గడ్డ దగ్గర తాత అది నువ్వు కాంట తీసుకుంటావు రాయి బాతుకొని చెప్పలే ఆ రోజు? చెప్పినా చెప్పలే కదా. ఊడుగు చెట్టు సాయిగా అని చెప్పాడు. ఊడుగు చెట్టు లేదా? అదే మా బావి గడ్డ అంచు దగ్గర ఇటు మిరపనారు పోసిన ఊడుగు చెట్టు లేదా? అవునవును, అది నేనున్న దాన్ని కొడుకున్నాడు. అతను కూడా మాట్లాడతాను, అతను కూడా నేను చెప్పిన చెప్తే వాడు కృష్ణ తాతను అట్లా మాట్లాడేటోడు కాదు అని చెప్పిండు. అదే నేను పొద్దుగాల మళ్ళీ చీకట్లోనే వస్తా మోటార్ పెట్టాలంటే. అదే కానీ వాళ్ళు దురించినావు కదా? నీళ్ళు పెట్టి వచ్చిన బోడికి దుంతాను అన్నాడు. ఇప్పుడు రాయినాక ఈ రోజు ఏం చేసినావు దాదా? వెనక రోజు అంటే రోజు వెనక పడుతుంది. అదే దుంతాను అన్నాడు. ఇక వాళ్ళ దున్నుకొని నా దాంట్లో పోతా అన్నాడు. నీళ్ళు పెట్టి అక్కడ గంటలు వేసి వచ్చిన. కాదా అక్క మా బావి పక్కన సీతారాం ఉన్నాడు. ఏం చెప్పినంటే మొత్తం ఊరాల మొత్తం పొలం కొట్టి నా దానిలో పెట్టిండు, ఇట్లా క్రాస్గా పెట్టిండు మొత్తం. వీళ్ళు నేను బావి రాని చెప్పేలే అట్లా ఇంత పెడితే నేను చెప్పినంటే అన్న అయ్యో సరే అన్న, అయ్యో మన అబ్బాయి అన్న ఏంటంటే ఆ రోజు పెద్ద మనిషి చూసిండే కృష్ణ తాత కూడా ఉన్నాడు అని చెప్పిన. సీతారాముడు ఉన్నాడు, అతను కూడా నేను కృష్ణ తాత ఉన్నాడు. అప్పుడు కృష్ణ తాత ఉన్నప్పుడు ఆ బోడి గెట్టు నుండి మా బావి అంచుందిగా, నువ్వు అక్కడ రాయి బాతుకోమని కృష్ణ తాత కూడా చెప్పిండు. నేను ఉన్న ఆ రోజు కృష్ణ తాత కూడా చెప్పిండు అని చెప్పిన.
సరే, నేను సీను చెప్తే సీను ఏమంటాడు, అరే నువ్వు ఎక్కువ మాట్లాడుకురా, నీ నరుకుతా ఇక్కడ గొడ్డులు బాయ్ దగ్గర ఉందా అని నా గొడ్డులు ఎత్తుకొని వస్తే ఊరికొస్తూనే ఉన్నాడు కదా. గొడ్డలు అయితే పట్టుకొని అయితే నేను వస్తాడు చూసినాం లేకని తిట్టుకుంటది కదా. మేము మంచిగా మాట్లాడుతున్నాం, నువ్వు కూడా వింటున్నావు మా భాష, నీకు అర్థమవుతుంది. కానీ మేము మంచిగా మాట్లాడుతున్నాం, మేము తిట్టుకుంటున్నాం ఫస్ట్లో. ఇక నువ్వు గక్కడ ఉన్నావు, మీరు పొలాలు ఉన్నావు, నేను బావి గట్ట